అందరికీ నమస్కారం. ముఖ్యంగా గ్రీన్ ఆర్మీకి స్వాగతం. ఇంతకుముందు ఈఓ గారు ఫిజికల్గా వారి సిబ్బందిని వేసుకుని మరి ఫీల్డ్ మీదకెళ్ళి వేంపాడులో ఒక రైతుకి మరి మండల సర్వేయర్ గారిని కూడా తీసుకెళ్ళి సర్వే చేయడానికి ప్రయత్నం చేసి మరి అక్రమ సర్వే పద్ధతిలో తన ఇష్టానుసారం చేసిన దాని మీద 2 ప్రసారాలు చూశారు. దానికి చివరగా మరి ఇంకోటి చెప్పవలసి వచ్చింది. అదేంటంటే ఆయన మాట్లాడుతూ ఆ వీడియోలో గమనించండి, సర్వేయర్ గారిది ఏముంది, తహసీల్దార్ గారు ఎట్టా చెప్తే అట్టా యాక్ట్ చేస్తారు అనేటువంటిది అది ఒక మాట మాట్లాడారు. సర్వేయర్ గారు తహసీల్దార్ గారు చెప్పినట్టు యాక్ట్ చేయడానికి ఆయన ఏమి కీలుబొమ్మ కాదు. తహసీల్దార్ గారు ఆదేశిస్తే వెళ్తారు. అక్కడ ఆయన రికార్డు పరిధిలో దాటి మాట్లాడతాకి వీల్లేదు కాబట్టి మాట్లాడారు. తీరా మళ్ళీ ఆయన మీద నిందేయటం, ఈ అబద్ధాలను నిజం చేయటానికి బుకాయిస్తం కోసం ఎన్ని వాటర్ బాటిల్ మంచినీళ్ళు తాగారో మీరు చూడండి. ఇది అవసరం ఎప్పుడు వస్తుందంటే అబద్ధాన్ని నిజంగా మారుస్తాకి బుకాయిస్తమే వస్తుందని చెప్పేసి ఇందు సందర్భంగా కోరుతున్నాం. ఒక పక్క రైతు చెప్తున్నా, ఒక పక్క ఇది చెప్తున్నా, లేదు అమల్లో ఉందని చెప్పేసి బుకాయిచ్చాడు. మరి కాబట్టి దీని మీద ఏంటంటే ఈ అక్రమ పద్ధతి ఇలాగే కొనసాగించుకుంటా పోతే ఎదటివాడి మీద ప్రశ్నించే గొంతు మీద 3000 ఎకరాలు శాసించి లాక్కుందామని చూస్తున్నాడని వాడి మీద ఆ నఖం నెట్టేసి తను చోటా బాసులను పెట్టి రియల్గా అతను ఏం చేస్తున్నాడో ఇంకా కొన్ని మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ముందు తెలియజేస్తామని తెలియజేస్తూ ప్రసారాలు ఫాలో అవ్వాల్సిందిగా సాగుదారులకి, శ్రేయోభిలాషులకి మరి అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.